మనకి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫెయిల్యూర్సే ఎదురవుతున్నాయి. మనకి అన్ని అవమానాలు వస్తున్నాయి. అప్పుడు కృంగిపోయి డిస్హార్టనింగ్గా మనం అంటాం. తెలుగులో అనుకో ఇలా అంటాం కూర్చొని, నాకెందుకు ఇట్లా, నేనే ఎందుకు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఇలా నాకే ఎందుకు, నేనే ఎందుకు అన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఒక మంచి ఎక్స్ప్రెషన్ చెప్పచ్చండి. ఎలా అంటే వై మీ అంటే నాకే ఎందుకు, నేనే ఎందుకు అని చెప్పే సందర్భాల్లో వై మీ అని చెప్పచ్చు. అలా కాదు, ఇప్పుడు దసరా జరుగుతోంది, దసరా సెలవుల సందర్భంగా లేకుంటే దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్ ఇన్ వన్ కోర్స్ చాలా తక్కువ ప్రైస్కే, డిస్కౌంటెడ్ ప్రైస్కే ఇస్తున్నారు అని అంటేనే అప్పుడు పక్క నుంచి మీ ఫ్రెండ్ అంటారు, ఇంకెందుకు ఆలస్యం, కొందాం పదండి, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేద్దాం, ఇలా ఇంకెందుకు ఆలస్యం అనాలనుకో, అప్పుడు ఇంగ్లీష్లో వై లేట్, లెట్స్ బై దట్ కోర్స్, ఆర్ వై లేట్, లెట్స్ డౌన్లోడ్ ద యాప్ నౌ. ఇలా ఎందుకు ఆలస్యం అంటే వై లేట్, నేనే ఎందుకు, నాకే ఎందుకు, ఇలా అంటే వై మీ. ఓకే, అలా కాదు, ఇప్పుడు అవునా కొంటావా, మనీ ఇవ్వనా, నీకు కోర్స్ కొనుక్కుంటావా, లేకుంటే డ్రెస్ కొనుక్కుంటావా, మనీ ఇవ్వనా, లేకుంటే వస్తారా, కండక్ట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ అంటే ఎందుకు చేయకూడదు, చేద్దాం పట్టండి, ఎందుకు చేయము అని అంటే వై నాట్, ఎందుకు కాదు అనాలి. అప్పుడు ఏమంటాం, వై నాట్. బాగున్నాయి కదా ఎక్స్ప్రెషన్స్. ఇలా డే టు డే లైఫ్లో చాలా ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తూనే ఉంటాం. వైని ఇన్ని రోజులు ఒక క్వశ్చన్ వర్డ్గా మాత్రమే చూస్తూ వచ్చాం, ఎందుకు 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 అని. కానీ దాన్ని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్లో చెప్పొచ్చని తెలుసా, దాన్ని ఆన్సర్స్లో కూడా చెప్పొచ్చని తెలుసా, దాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో కూడా, ఎంబెడెడ్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చని తెలుసా. ఇలా ఒక వై అనే వర్డ్ మీద ఇంచుమించు 10 వీడియోస్ ఉంటాయి, వాట్ అనే వర్డ్ మీద 10 వీడియోస్ ఉంటాయి, వేర్ అనే వర్డ్ మీద మల్టిపుల్ వీడియోస్. ఇలా ఒక్కొక్క WH వర్డ్ తీసుకోవడం, దాన్ని క్వశ్చన్స్ ఎట్లా, ఆన్సర్స్ ఎట్లా, మల్టిపుల్ వీడియోస్, WH వర్డ్స్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఉంది. అతి తక్కువ డిస్కౌంటెడ్ ప్రైస్కే దాన్ని స్టార్టింగ్ ఆఫర్లో ఇస్తున్నాము. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే స్కిల్ని నేర్చేసుకోండి.